మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గన్మెన్ తన భూమి కబ్జా చేశారంటూ న్యాయ పోరాటం చేసిన కాకినాడకు చెందిన ఆరుద్రకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు సహా పవన్ కళ్యాణ్ను కలిసిన తమ కుమార్తె ఆరోగ్య పరిస్థితిని వివరించి తనకు న్యాయం జరిగేలా చూడమని ఆమె కోరారు. ఆ తర్వాత సీఎం అయ్యాక ఆరుద్ర బాబును కలవగా 5 లక్షల రూపాయలను ఆమె కుమార్తె వైద్యానికి నెలకు 10,000 పెన్షన్ మంజూరు చేయిస్తానని సీఎం హామీ ఇచ్చారు. దీంతో ఈ రోజు సీఎం కార్యాలయానికి ఆరుద్ర ఆమె కుమార్తెలను పిలిపించిన అధికారులు 5 లక్షల చెక్కును అందించి పింఛను కూడా మంజూరు చేస్తామని చెప్పారు. దాంతో ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు ఆరుద్ర సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిన చొరవపై ప్రశంసలు కురుస్తున్నాయి. నమస్తే సార్. చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్ మమ్మల్ని రక్షించినందుకు. ఈరోజు చంద్రబాబు గారు అన్న మాట ప్రకారం 5 లక్షల చెక్ ఇచ్చారు. అది తీసుకోవడానికి వచ్చాము. చాలా చాలా థ్యాంక్ యూ సార్. నా బిడ్డకి ఫస్ట్ టైం గవర్నమెంట్ ద్వారా ఆర్థిక సహాయం అందింది. జగన్ అన్న ప్రభుత్వంలో ఇస్తానన్నారు కానీ నాకు 1 రూపాయి కూడా రాలేదు. ఇది ఫస్ట్ టైం చంద్రబాబు గారి ద్వారా 5 లక్షలు వచ్చింది నా బిడ్డకి. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ఫస్ట్ నుంచి కోరుకుంటుంది ఒకటే, నా బిడ్డకి ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలి, నా కోర్టు కేసులు కొట్టించాలి, దాని ఆస్తి దానికి ఇప్పించాలని. కానీ ఈరోజు మేము అప్పుల పాలైపోయి రోడ్డు మీద అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారు. నా ప్రాపర్టీ ఇంతవరకు ఇంచు కూడా కదలలేరు కోర్టు ద్వారా వేయడం వల్ల. దాని మీద స్పెషల్ కమిషన్ వేసి నా బిడ్డకు పూర్తి న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఆ కోర్టు కేసులు అన్నవరం, అమలాపురం, కాకినాడ కేసుల మీద పోలీసుల మీద స్పెషల్ కమిషన్ వేసి నా బిడ్డకి సత్వర న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. నేను కోరుకునేది అదే సార్, ఒక ఆడబిడ్డకి న్యాయం చేయవని, అంతే నేను ఫస్ట్ నుంచి కోరుకున్నది. నా బిడ్డకి ఆరోగ్యానికి ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు ఇస్తానన్నారు. అది చాలా సంతోషం. కానీ ముందుకు వెళ్ళాలంటే ముందర నా ప్రాపర్టీ నా చేతిలో పడితే కానీ నేను అడిగేయలేను సార్. నా అప్పుల పాలు అయిపోయాను. సో ప్లీజ్ వీలైనంత వరకు నాకు తొందరగా చేసి పెడతారని చంద్రబాబు గారి మీద పూర్తి నమ్మకంతో ఉన్నాను సార్. నాకు ఇంతవరకు నాకు నా బిడ్డకి ప్రాణాలు రక్షణ కల్పించిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అక్క. నాకు తెలీదు నాకు ఎంతమంది దీవిస్తున్నారని. మీ అందరి దీవెనల వల్ల నా బిడ్డ ఈ రోజు ఇంకా ప్రాణాలతో ఉంది. చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.